నేనేం మాట్లాడదలుచుకోలేదు. అనవసరం రా, ఏం మాట్లాడతాం? కావాలని చేస్తున్నావు ట్రంప్. అమెరికా, నీది అమెరికా అయితే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఒక సైడు, ఇరాన్ ఒక సైడు. మీ ఇద్దరు అమెరికా ఇజ్రాయెల్ రెండు పోయి ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ సపోర్ట్గా వస్తుందంట నార్త్ కొరియా. ఇదంతా ఒక జియోగ్రఫికల్ నెట్వర్క్ నుంచి వచ్చింది మనకి ఈ ఐడియా. కాదు, మీరు నిజంగా టార్గెట్ చేస్తున్నారా? ఒకరినొకరు కాల్చుకొని యుద్ధాలు చేసి మిస్సైల్ వేసి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు, కానీ మీరు వేసే బాంబులు కొవ్వొత్తి మీద వెళ్తున్నాయంట. వాళ్ళేమో గజ్జలు గురగడలు ఆడిపోతున్నాయి అంటున్నారు. గులాబ్ జాముల కంటే కింద కొంచెం అట్టర్లు అవుతుందంట. మా ఇండియా ఎట్లా మీకు పోటీ రాదంటే మేము దిగితే మీరు ఉండరు కాబట్టి అసలైన మిస్సైల్ మా దగ్గర ఉంది. కానీ యుద్ధం కోసం ఎదురు చూస్తున్నవాడు కిమ్ మామను మాత్రం దగ్గరకు రానివ్వకండి. వాడి దగ్గరికి కానీ వస్తే ఏందో అదే ఫుడ్ ఉంటుంది చూసారా, బిర్యానీ మనం ఎట్లా తింటాం ఇండియాలో, వాడు మిమ్మల్ని ఆ రకంగా తినేస్తాడు. కాబట్టి మీరు ఎవరు కూడా దగ్గరికి పోవద్దు. దగ్గరికి పోతే అది మీకు కర్మ అయిపోద్ది. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అది ఇంతకు మించి మీరు ఏదైనా ఆలోచించాలనుకుంటే ఆలోచించుకోండి. ఆలోచనలో కూడా కరెక్ట్గా ఆలోచించుకోండి అని చెప్తున్నాను అమెరికాకి. ఎందుకంటే అమెరికా ఆలోచించి చేయట్లేదు. ఈ మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకోవట్లేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయింది. ఇప్పుడు బాంబులు ఏందిరా మా జీవితాలు నాశనం అయిపోతుంటే నువ్వేమో ఎట్లా ఉంటే అట్లా ట్రంప్ మామ కొంచెం మార్చి జియోగ్రాఫికల్గా అందరూ ఎదిగేటట్టుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు నీ శ్రేయోభిలాషి తన్నీరు రాజశేఖర్. ఇరాన్ అయినా సరే, ఇజ్రాయెల్ అయినా సరే, దేన్నైనా సరే కొంచెం అనుకూలంగా చూడు. ఇంకా ఇంతటితో వారు ఆపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ వారు ఆపుకోకపోతే 3 మిస్సైళ్ళు మరి ఎటు నుంచి వస్తాయో తెలీదు, వస్తాయి కోసుకుంటూ వెళ్ళిపోతాయి మిమ్మల్ని. మీ గుండె తాకిడి ఎట్లుంటుందంటే ఆ వచ్చే మిస్సైల్ మీ గుండె తాకిడిని కూడా. ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నావా? యుఎస్ఏ అదొక గొప్ప దేశం, కానీ ఆ దేశం ఈరోజు ఏం చేస్తుంది? అందరిని సంక నాకించే పనిలో ఉంది. ఒరే ఏం నడుతున్నారు పోయి